రెడ్డి, నేనేసేయాలో ఎదుటోడేసేయాలో కూడా ఎప్పుడు డిసైడ్ చేసేదే పుష్పగడే. కానీ మొదటితో నిర్ణయం ఇంకోటి చేతిలో పెడతాడా. నీకు నా సాగు కావాలనా, దుడ్డు కావాలనా, నువ్వే తెలుసుకో. ఆ బిడ్డ తిరిగి వచ్చేంత దాకా ఈ జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. వాళ్ళు వెళ్ళిపోయినాక నవ్వుకుంటారు కదా వాళ్ళంతా. ఎందుకు నవ్వుకుంటారు మచ్చా? నవ్వుకుంటారా? పలుపు పాతిందగా ప్రతి ఒక్కడికి ఉంటారు లోపల. వాడు జమ్మని ఎదుగుతూ ఉంటే వాడు ఎప్పుడు డౌన్ పడతాడా చూద్దామని మనం అడ్డం చేయకుంటుందా. ఇందాక అడుగుంటారు కదా పిల్ల ఉండవా అని. పిల్ల ఉండా ఉంటామంటున్నారు కదా. ఓ నా పెండ్లం ఊసొచ్చినందుకు పిల్లైన సారా శ్రీవల్లి నా పెండ్లం. నేను దాని మాట వింటా. అడిగి చేసేంత పెళ్ళం మాట మూడింటే ఎట్టముకుదా ప్రపంచకాన్ని చూపిస్తా. 600 100 ఇట్లాంటి విషయాల్లో అందరికీ తెలిసిందే. అసలు పుత్తూరు పుష్ప ఫోన్ ఫోన్ ఆ బిడ్డను తీసుకెళ్ళి ఉండేది ఎవరో కాదు, ప్రతాప్ రెడ్డి గారు తమ్ముడు కొడుకంట. అడతేదే అట్లా అయితే ఆ ప్రతాప్ రెడ్డి నా కొడుకు ఫోన్ చేసి ఆ పెద్ద మీద చిన్న కీతు కూడా పడకూడదని చెప్పండి. ఏమైతే ఉండి చంపేస్తాం కదా, అనవసరంగా ప్రాణాలు పోతాయి. పుష్ప ఎవరితో పెట్టుకుంటా తెలుస్తుందా నీకు? ప్రతాప్ రెడ్డి అంటే మైనింగ్ తో పైకి వచ్చినాడు అనుకుంటున్నావా? ఆయనే కానీ తెలుసుకుంటే నువ్వు ఉంటావా నేను ఉంటాను? అంత ప్రాబ్లం అవుతా? అవునప్పా, అదే కదా చెప్తుండేది. ఏం చేద్దాం అంటారు మరి? ఇడిసేద్దామప్పా. ఇడిసేయమంటారా? అవును పుష్ప. సరే సార్ ఇడిసేద్దాం. సరే అప్పా. నా తొక్కలో ప్రతాప్ నమస్తే, నా పేరు పుష్ప. మార్కెట్ లో అందరూ ఎర్ర సందనం పుష్ప అంటుంటారులే. కొండారెడ్డి పావుల వాటేగాడివే కదా నువ్వు? ఎంతనే ఉండ ఓ పావుల వాటగాడితో మాట్లాడుతాం అనుకుంటే నేను క్వారీలో లారీలకు బట్ట గుమ్మస్తాతో మాట్లాడాల్సి వస్తుంది. చరిత్రలు ఎందుకులే నా తవ్వుకోవడం. స్టేట్ లో యా పక్క కావాలా? మొత్తం స్టేటే కావాలా. సిద్ధప్ప స్టేట్ కే సీఎం కావాలా. నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా? సరిపోద్దన్నా. పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరే. ఒక్కసారి ఇచ్చినాక అయినా వాడెప్పుడు నేను తమ్ముడు అనుకోలే, నువ్వు వాడు నన్ను అనుకోలేదు కదప్ప. దేనికి ఇదంతా? కానీ ఆ బిడ్డ నన్ను చిన్న అనుకుంటా సార్. నేను వచ్చి కాపాడుతాను ఏకసూత్తా ఉంటది. ఆ బిడ్డ నన్ను చిన్న నిమిషాలు పిలిచినా ఒక్క తూడు కూడా పలకలేదు సార్. నేను ఇంకా ఇప్పుడు కూడా పలకపోతే ఆ పిలుపుకు విలువే ఉంటది. నా పేరు పుష్ప, పుష్పరాజు. సార్ కెమెరా చూసి చెప్పండి సార్. నువ్వే సరిపడా. మీరు నాకు పంచాలు అవసరం లేదు కాబట్టి పాయింట్ వస్తున్నా. ఎత్తకపోతారా మీరు? అంత దమ్ముండదా మీకు? కూడకల్లారా ఇప్పుడు చెప్తాండా చెవులు నెలేసుకునేనండి. మీకు ఈశ్వరం నుంచి గంట టైం ఇస్తాడా. ఆ బిడ్డని యాడ్ నుండి ఎత్తుకుపోయారా ఆడనే దింపాలా. అట్ట కంప్యూటర్ క్లాస్ పోయినట్టు అట్ట పోయి ఎట్ట వచ్చినట్టున్నదిరా. అట్ట కాదు నా బిడ్డ ఒంటి మీద ఒక్క చిన్న గీటు పడ్డా ఎట గంగమ్మ తల్లి జాతరలో ఏ ఆట తలలు నరికినట్టు అంటే ఈ రేంజ్కి వచ్చాక కూడా ప్రతి వాళ్ళని నమ్మించాలంటే కష్టంనా.
వ్యాపారాల్లో నిజాలుండవా, నమ్మకాలే ఉంటాయి. నమ్మితేనే జరుగుతాడు ఏదైనా. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క అని నమ్మాలా? కేశవ ఏ సొక్కరైతే ఎర్ర సొక్క వ్యాపారం అంటే ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్త. కూడా చేయరా, పట్టుకోరా షెకావత్త. పట్టుకుంటే వదిలేస్తారు చుట్టారు. మళ్ళీ భుజాన్ని పొట్టలేసి ఊరిగా పోతారని పాడు చేసే. దమ్ముంటే పట్టుకోరా షెకావత్త. पुष्पा को नेशनल खिलाड़ी समझे क्या? इंटरनेशनल है। ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మేము ఫ్రెండ్స్తో కలిసి గోకర్ణకు వెళ్ళినప్పుడు అక్కడ సాతోడి వాటర్ ఫాల్స్ ఉంటుంది, అక్కడ చేసిన రీల్స్ అనమాట, షార్ట్స్ ఇవి. ఏమంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కాపీ రైట్ వస్తుంది అన్నట్టు నేను డబ్బింగ్ చెప్తున్నాను. మంచిగా నాకు పుష్ప సినిమా ఎంత ఇష్టం అంటే, మీరు ఆల్రెడీ నేను చూసిన షార్ట్స్ రీల్స్ చూసిన అర్థమైతే పుష్ప అంటే ఎంత అభిమానమో. నాకు ఆ సినిమా కానీ చాలా ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే ప్రీమియర్ షోకి వెళ్ళి ప్రతి సీన్ని, ప్రతి డైలాగ్ని, ఇంకా పుష్పరాజ్ ఎంట్రీని, ప్రతిదాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. అది సినిమా నాకు ఒక మెమొరబుల్ అనమాట. కానీ అక్కడ జరిగిన సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటన కొన్ని ఒక చిన్న బాధాకరం. అది ఇంకా అది జరిగిపోయింది. అటువంటి సంఘటనలు జరగకూడదని మనం కోరుకుందాము. ఈ వీడియో వచ్చి ఫారినర్స్ వచ్చేసి నేను మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా పుష్ప అని చెప్పి డైలాగ్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పుష్పాన్ని బాగా లైక్ చేస్తారంట. వాళ్ళు కూడా పుష్పరాజ్ మ్యాన్గా, పుష్ప అంటే నేషనల్ కాదు, నిజంగా ఇంటర్నేషనల్. అది ఇంటర్నేషనల్ వైజ్ ఆ పుష్ప క్రికెట్లో కావచ్చు ప్రతి చోట ఆ పుష్పాని ఇమిటేట్ చేస్తూ ఎంజాయ్ చేసినారు. ఇక్కడ కూడా నేను పుష్పకు సంబంధించి ఎన్నో రీల్స్ చేసినాను, షార్ట్స్ చేసినాను. ఇక్కడ కూడా కాపీరైట్ వస్తుంది అన్నట్టు సాంగ్స్ కొన్నింటికి సాంగ్స్ను యాడ్ చేసిన అనమాట. కానీ కాపీరైట్ వస్తుందన్న ఉద్దేశంతో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ పుష్ప సినిమా ఎగ్జాక్ట్గా డిసెంబర్ 5th అంటే 4th నైట్ ప్రీమియర్ షో 9:30 PM 800 రూపీస్ టికెట్ పెట్టి నేను చూడడం జరిగింది. ఎగ్జాక్ట్ 1 year అయింది. దానికి సంబంధించి జస్ట్ మెమరీస్ షేర్ చేద్దామన్నట్టు ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోస్ నా రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఈ వీడియో ఏ విధంగా అనిపించింది, ఎలా అనిపించింది అనేది లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే షేర్ చేయండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ పుష్ప సినిమా ఫ్యాన్స్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.